మంచి కంటెంట్కి రోజులు లేవు, చెడు కంటెంట్కి రోజులు ఇవి. एक सांबार इडली दो, एक పొంగల్ దో. ఇడ్లీని మొత్తం ఇట్లా ముక్కలు ముక్కలు చేసినాం అనుకో, లోపల వరకు వెళ్ళిపోతుంది అనమాట సాంబార్. ఈ మంత్లో 2 ట్రిప్పులు ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఆగస్టు 15th ఫ్రైడే వస్తుంది కదా, అన్ని స్కూళ్ళకి ఈ రోజు రేపు వర్షాలు ఎక్కువని హాఫ్ డే డిక్లేర్ చేసిరంట. నాకు ప్రేమ్ చెప్పేదాకా తెలియదు, కానీ మస్తు ఖుషి అయిపోతాం కదా ఇట్లా ఏదైనా న్యూస్ తెలియగానే. స్కూల్ ఉన్నప్పుడు ఆ రోజు బంద్ రా, లేకపోతే ఆ రోజు హాఫ్ డే అనగానే ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. వర్షాలకి కారు కడిగేకున్నా కడిగించినట్టే ఉంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొందరపడి రోడ్ల మీద తొందర చేయకండి. జాబ్ అది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది, కానీ ప్రాణం పోయింది అనుకో ఇంకో ప్రాణం రాదు మళ్ళా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ చేసుకొని జిమ్ నుండి ఇంటికి వచ్చిన. యాక్చువల్గా నాకు నిన్ననే ప్రేమ్ నా డ్రోన్ తీసుకొని రమ్మన్నాడు. అయితే కొంపల్లిలో కొంతమంది అందరు కలిసి 100 మీటర్స్ 200 మీటర్స్ ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ర్యాలీ చేస్తున్నారంట. అది చాలా బాగుండబోతుంది ఆ ర్యాలీకి సంబంధించి కొన్ని డ్రోన్ షాట్స్ తీద్దామని నేను ప్రేమ్ కలిసి వెళ్తున్నాం. ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చినాము. ఇంకా ప్రోటీన్ షేక్ కూడా తాలే నేను. ఒకవేళ టైం ఉందంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుందాం. ఏం చేద్దాం మళ్ళీ. ఇక నా దగ్గర డ్రోన్ ఉందని చెప్పి ఏదున్నా ప్రోగ్రాము ఏదో ఏంది ఫోటోగ్రాఫర్ లెక్క అన్నిటికీ నన్ను పిలుస్తుండు. నేను అంటున్నా, నన్ను ఫేమస్ చేసుడు కాదు, నన్ను పిలిచిరు కానీ కనీసం ఒక 1000 మంది సబ్స్క్రైబర్లన్నా ఆడ ర్యాలీ టీషర్ట్ వాళ్ళు చేసుకుంటా అంటేనే వస్తా అన్న. కనీసం సబ్స్క్రైబర్లన్నా పెరగాలి కదా, పెరగకపోతే ఎట్లా? కష్టపడి వీడియోలు తీస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, వీడియోలు చూస్తారు. కానీ మంచి కంటెంట్కి రోజులు లేవు, చెడు కంటెంట్కి రోజులు ఇవి. మంచి కంటెంట్ తీస్తే చాలా టైం పడుతుంది మన కష్టాన్ని గుర్తించడానికి. అదే చెడు కంటెంట్ తీసినాం అనుకో, నెక్స్ట్ డేనే నెక్స్ట్ మూమెంటే అప్లోడ్ చేసిన నెక్స్ట్ మూమెంటే ఫేమస్ అయిపోతుంది. కానీ అదేమో మనం చేయలేము, అది మనతోని కాని పని. ఈరోజు 13th, ఎల్లుండి అంటే ఫ్రైడే రోజు కదా, ఆగస్ట్ 15th ఫ్రైడే రోజు. కాకపోతే ఈ రోజే తీస్తున్నారంట ర్యాలీ. నేను సాంబార్ ఇడ్లీ తీసుకుంటా, అది ఇది షేర్ చేసుకోవచ్చు. एक सांबार इडली दो, एक పొంగల్ दो. బస్ ప్రేమ వర్క్ ఖర్చు పెట్టాడు నాకు తప్ప. ఇక్కడ జర కాస్ట్లీ ఉంటుంది టిఫిన్, నాకు అది ఎక్కువైపోతుంది పొంగల్, అందుకే తీసుకోలేదు. ఇడ్లీ అయితే తొందర అది ఇంతిస్తాడు. ఈ టిఫిన్ సెంటర్ మంచి గార్డెన్తో సరౌండ్ అయి ఉంటుంది, ప్లేస్ బాగుంటుంది. కాకపోతే ప్లేస్ తగ్గట్టు రేటు కూడా గట్టిగానే వేస్తుంది. ఎట్లుంది పొంగల్? ఆడ తిన్నాం కదా సేమ్. వీళ్ళ ఫ్రాంచైజీ కూడా ఉన్నాయి, ఆడో బ్రాంచ్ ఈడో బ్రాంచ్ ఉన్నాయి. ఏంది రేషన్ బియ్యంతో చేస్తారా? అది కాదు, ఆడనే మంచిది. అవునా? కొంపల్లి తాజానే బాగుంది. వీళ్ళది ఇంకో బ్రాంచ్ కొంపల్లిలో ఉంది. క్వాంటిటీ కూడా యాక్చువల్గా తాజా కిచెన్ అని ఒకటి ఉంటుంది, తాజా టిఫిన్స్, తాజా కిచెన్ అని మాదాపూర్లో ఉంటుంది. అది చాలా ఫేమస్. యాక్చువల్గా దాని కాపీ ఇవన్నీ. నేను అటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆడ తింటా. ఆడ ఒకటి గ్రేప్ది జ్యూస్ ఉంటుంది, ప్లస్ బాదం మిల్క్ ఉంటుంది. టిఫిన్స్ కూడా చాలా టేస్టీ ఉంటాయి, అన్ని గీతో చేస్తారు. డిషెస్ వాష్ చేస్తారు కదా, దానికి సపరేట్ మిషనరీ ఉందన్నమాట. మొత్తం మనం లేచేస్తే మొత్తం అన్నీ వాష్ అయ్యి వచ్చేస్తాయి, మనుషులు ఉండరు, మొత్తం అంతా మిషనరీయే. నాకు ఇక్కడ సాంబార్ నచ్చుతుంది. నార్మల్గా సాంబార్ నీళ్ళు ఉంటే మంచిగా అనిపించదు, జర తిక్కుగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ తిక్కుగా ఉంటుంది. ఇడ్లీని మొత్తం ఇట్లా ముక్కలు ముక్కలు చేసినాం అనుకో, మొత్తం ఇడ్లీకి అంతా నాంతది, టేస్ట్ కూడా బాగుంటుంది, లోపల వరకు వెళ్ళిపోతుంది అనమాట సాంబార్. ఈ మంత్లో 2 ట్రిప్పులు ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఆగస్టు 15th ఫ్రైడే వస్తుంది కదా, ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. అది మోస్ట్లీ కార్లో ఉండొచ్చు. అండ్ ఈ మంత్ ఎండ్ ఒక ట్రిప్ వెళ్తున్నాము, అది బైక్ పైన ఫిక్స్ అయిపోయింది. జస్ట్ బుకింగ్స్ ఉన్నాయి కొన్ని చేసేటి, అక్కడ రూమ్స్ కానీ, ప్లస్ మేము ఏదైతే ప్లేస్కి వెళ్తున్నామో అక్కడ సఫారీ ఉంది, ఆ సఫారీకి బుకింగ్స్ ఉన్నాయి. అదొకటి పెండింగ్ ఉంది. మోస్ట్లీ ఈరోజు ఆ బుకింగ్స్ కూడా అయిపోతే 29th అయితే మంచి ఒక లాంగ్ రైడ్ బైక్ పైన వెళ్ళబోతున్నాం. వర్షాలు పడ్డాక నేచర్ చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం రైడ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కానీ వర్షం పడుతుంటే, కానీ వ్యూ మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ర్యాలీకి వెళ్తున్నామో ఆ ర్యాలీ ఇంకొక 15 to 20 minutesలో స్టార్ట్ అవుతుందంట. అంతలోపు ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదామని ఇక్కడ ఒక స్టాప్ వేసినాం, చేసుకొని సీదా వెళ్ళిపోదాం. ఈయన కొంపల్లి నుంచి స్టార్ట్ చేస్తారా ర్యాలీ? కొంపల్లి శివాలయం నుంచి అక్కడ పక్కన రాయల్ పార్క్, సెంట్రల్ పార్క్ వరకు. అన్ని స్కూళ్ళకి ఈ రోజు రేపు వర్షాలు ఎక్కువని హాఫ్ డే డిక్లేర్ చేసిరంట. నాకు ప్రేమ్ చెప్పేదాకా తెలియదు, కానీ మస్తు ఖుషి అయిపోతాం కదా ఇట్లా ఏదైనా న్యూస్ తెలియగానే. స్కూల్ ఉన్నప్పుడు
ఆ రోజు బంద్రా లేకపోతే ఆ రోజు హాఫ్ డే అనగానే ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. వర్షాలకి కారు కడిగేయకున్నా కడిగించినట్టే ఉంది అది. లోపల మాత్రం చాలా చెత్త ఉంది, లోపల క్లీన్ చేపియాలి. ఈ వర్షాలకి బయట వాష్ చేయించినా మళ్ళీ బురద అవుతుంది. లేదు దానికి 50% అనుకుంటా, 50% ఇంటుంది నా దానికి. అది లీగలే, ఇల్లీగల్ కాదు. అది మావాడు ఒకసారి ఏం చేసిండు, పిజ్జా తిని పిజ్జా పైన ఒకటి టేప్ వస్తుంది, ఆ టేప్ నాడు అంటేసిండు. అది మొత్తానికి అంటకపోయింది, వేడికి అంటకపోయి వెళ్ళలే. చూపిస్తా అండి, కనిపిస్తుంది అది, కనిపిస్తుంది, కనిపించినట్టు కనిపిస్తుంది. అది నేను తీయడానికి ట్రై చేసేసరికి అది కూడా వచ్చేసింది దాంతోపాటు. ఇప్పుడే ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఒక ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడే అంటే మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్లే ముందు నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఆ ఇన్సిడెంట్ చూసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొందరపడి రోడ్ల మీద తొందర చేయకండి. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే కుదిరితే తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ తొందరగా వెళ్ళలేకపోతే రోడ్ ఎక్కినాక తొందర పడకండి, మెల్లగా పోండి. జాబ్ అది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది, కానీ ప్రాణం పోయింది అనుకో ఇంకో ప్రాణం రాదు మళ్ళీ. అసలు ఆఫీస్కి పోతున్నట్టుండు, మంచిగా టక్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని రెడీ అయ్యిండు, వెనకాల వాళ్ళ వైఫ్ని కూర్చోబెట్టుకుండు. నేను ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం అని యూటర్న్ చేస్తున్నా, స్లోగా చేస్తున్నా యూటర్న్. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా అంకుల్ దడ వచ్చేసిండు. నా వెనక ఒక కారు ఉండే, ఆయనకు కనిపించలేదు నేను యూటర్న్ చేసేది. నేను స్లోగా ఉన్నా కాబట్టి తిప్పేటప్పుడు బ్రేక్ వేసేసుకున్నా ఆయన చూడంగానే. ఆయన గాలిలోనే ఉంటుండే నేను గుద్దితే కనుక. వస్తుంది నిజంగా. అసలు ఈ స్ట్రెచ్ నాకు ఏమన్నా అనిపిస్తుంది, వర్షం పడ్డప్పుడు మీకు కూడా చూపిస్తాయి చూడండి, మొత్తం పచ్చగా ఉంటుంది. ఈ చెట్లన్నీ కూడా పక్కలున్న చెట్లు ఎక్కువ వర్షం పడ్డప్పుడు అన్ని బెండ్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాయి. మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీస్తారు. ఇవన్నీ కూడా సైడ్కి బెండ్ అయిపోయినాయి చూడండి. ప్రేమ్ బండికి హైలైట్ మోడిఫికేషన్ చేయించిండు, ఈయనే దారిలో పెట్టిండు. ఒకసారి ఈ డ్రోన్ షాట్ తీసుకున్నాక మీకు చూపిస్తా. పిల్లలందరూ మంచిగా వందే మాతరం అన్న స్లోగన్ చేసుకుంటా జెండా పట్టుకొని చాలా బాగా ఇస్తున్నారు ర్యాలీ. వచ్చి మంచి పని చేసిన. ప్రేమ్ ఇట్లాంటి వాటిలలో నన్ను బాగా ఇంక్లూడ్ చేస్తాడు. అంటే వీటి గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఉండదు, ప్రేమ్కి ఉంటుంది. ఎందుకంటే ప్రేమ్ ఇట్లాంటి వాటిలలో బాగా పార్టిసిపేట్ చేస్తాడు. నేను ఇట్లా యూటర్న్ తిప్పేసా. డ్రోన్ షాట్స్ చాలా బాగా వచ్చినాయి. ఆ ఫ్లాగ్ ర్యాలీది కానీ అండ్ కొంపల్లి బ్రిడ్జ్ది కానీ అవన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. కరెక్ట్గా నేను తీసుకోవాల్సిన షార్ట్స్ తీసుకున్నా, వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇమీడియట్గా ఇక డ్రోన్ని కిందికి దించేసిన. లైట్ స్ప్లాషెస్కి ఏం కాదు కానీ, అంటే చిన్న చిన్న చినుకులకి ఏం కాదు కానీ, ఒకటేసారి ఎక్కువైంది అనుకో అంతే సీదా కింద పడుతుంది డ్రోన్. రైట్ మరి బై, రేపు కలుద్దాం జిమ్లో. ఒకవేళ అవి టికెట్స్ బుక్ చేస్తా అంటే చెప్తా. అదే మనం వెళ్ళే ట్రిప్కి టికెట్స్ బుక్ చేస్తా అంటే చెప్తా. రైట్ బాయ్. ఈ మంత్ 29కి ఒక రైడ్కి వెళ్తున్నాం అని చెప్పినా కదా. ఆ ప్లేస్కి వెళ్ళినాక అక్కడ ఒక సఫారీ ఉంది, జంగల్ సఫారీ. ఆ సఫారీకి ప్రీ బుక్ చేసుకోవాలి ఒక 10 days ముందే టికెట్స్. అందుకని ఆ టికెట్స్ బుకింగ్ ఈరోజు ఎవరెవరు వస్తున్నారో కన్ఫర్మ్ అయిపోతే చేసేద్దాం అనుకున్నాము. దాని గురించే అడుగుతున్నా ప్రేమ్ని. ప్రస్తుతానికైతే నేను, ప్రేమ్, కమల్ భాయ్ బన్నీది 50-50 అంటున్నాడు. రోజు ఒక కథ చెప్తుండు, వస్తావారా రావారా అంటే. ఇంకా దక్షిణ కూడా అడుగుదాం అనుకుంటున్నా. ఒకవేళ దక్ష వస్తే సుమన్ బ్రో కొత్తగా బైక్ తీసుకోవడం చెప్పినా కదా, తను వస్తున్నాడు. మొత్తం ఒక 5 to 6 members అట్లా వెళ్తున్నాము. హెల్మెట్ కంటేయడానికి ఒక స్టిక్కర్ తీసుకున్నా డైనమిక్ రైడర్స్లో చాలా రోజుల కింద. అది అట్లనే కార్లో పడి ఉంది. దీని మీద కాషన్ మెసేజ్ ఉంది. ఏమనంటే, ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ డూ నాట్ రిమూవ్ ద హెల్మెట్ అన్లెస్ యువర్ డాక్టర్ ఆర్ మెడికల్ అసిస్ట్ అని. అండ్ బ్లడ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇది హెల్మెట్ కంటేద్దామని తీసుకున్నా,
కానీ అట్లనే కార్లో పడి ఉంది. ఇప్పుడు కార్లో నుంచి వచ్చేటప్పుడు గుర్తొచ్చింది, నాతో పాటు తీసుకొచ్చిన దీన్ని హెల్మెట్కి అంటేసేద్దాం. వెనకాల సైడ్ అంటేద్దాం అనుకుంటున్నా, ఈ పాటల ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇది ప్లస్ ఇట్లా పెట్టేస్తా, ఒకసారి అంటేసినాక చూపిస్తాను మీకు. కరెక్ట్గా స్టిక్ చేసిన మధ్యలో హెల్మెట్కి. ఎట్లుందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇట్లాంటి కాషన్ మెసేజెస్ ఉండాలి, అడ్డమైన స్టిక్కర్లు అంటేసుకోవడం కాదు. ఏదైనా అంటేస్తే దాని నుంచి మనకు యూజ్ ఉండాలి. ఏవో బొమ్మలు అంటేసుకుంటే ఏమొస్తుంది? ఇది ఎప్పుడన్నా ఇన్ కేస్ ఎవరికి కావద్దు, అయినప్పుడు హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.